ప్రకాష్ రాజ్ పేరు ఇప్పుడు ధర్మస్థలి కేసులో అయితే హాట్ టాపిక్గా మారింది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలికి సంబంధించిన వివాదం కొత్త మలుపైతే తిరిగింది. గతంలో ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అత్యాచారాలు, దారుణ హత్యలకు గురయ్యారని, ఆ మృతదేహాలను బలవంతంగా పూడ్చిపెట్టేలా నాటి యాజమాన్యం తనను వేధించిందంటూ చిన్నయ్య అనే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ ఆరోపణల వెనుక పక్కా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలతో కూడిన ఒక భారీ అంతర్జాతీయ కుట్ర దాగి ఉందనే నిజమైతే ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా బయటపడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చిన్నయ్య గురువారం నాడు కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన తాజా పిటిషన్ కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో పెను భూకంపం అయితే సృష్టించింది. తాను ఒక పెద్ద కుట్రలో కేవలం ఒక పావు వంతు మాత్రమేనని, కొందరు వ్యక్తులు తనను ఉపయోగించుకున్నారని చిన్నయ్య పేర్కొన్నారు. ఈ మొత్తం కాంట్రవర్సీ వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారని చిన్నయ్య తన పిటిషన్లో సంచలన ఆరోపణలైతే చేశారు. అంతేకాదు, ఈ క్యాంపెయిన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రకాష్ రాజ్ తనతో పర్సనల్గా మాట్లాడారని, నువ్వు భయపడొద్దు, జూలై 29న నేను స్వయంగా వచ్చి నీకు సపోర్ట్గా నిలుస్తా అని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో భారీ చర్చలు అయితే మొదలయ్యాయి. కొందరు నేటిజన్లు, భక్తులు ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్, ధర్మస్థల కేసుతో నన్ను ముడిపెడుతూ వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఇది చాలా సున్నితమైన అంశం. ప్రస్తుతం నేను బయట ఉన్నాను. మరో 2 రోజుల్లో మీడియా ముందుకు వచ్చి పూర్తి నిజాలు చెప్తాను. అప్పటి వరకు వస్తున్న పుకార్లను నమ్మొద్దు అని ఎక్స్లో అయితే పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే కర్ణాటక హైకోర్టు ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సిట్కి నోటీసులు అయితే జారీ చేసింది. కేసు తదుపరి విచారణను జూలై 29కి అయితే వాయిదా వేసింది. చిన్నయ్య పిటిషన్లో పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రకాష్ రాజ్ను కూడా పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. ఒకవేళ కుట్రలో భాగస్వామ్యం ఉన్నట్లు తేలితే ప్రకాష్ రాజ్ ఈ లీగల్ వివాదంలో గట్టిగా ఇరుక్కోవడం ఖాయమని విశ్లేషకులు అయితే చెప్తున్నారు.